శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మార్గశిర శుక్రవారం ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. ఒకనాడు సూత మహర్షి వారు శౌనకాది మునులకు ఈ విధంగా వివరిస్తున్నారు. వారికి కొన్ని సందేహాలు ఉన్నాయన్నమాట. శౌనకాది మహర్షులందరికీ కూడా వారు సూత మహర్షుల వారిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. మహర్షి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తులు అని అంటారు కదా, మరి అనాదిగా సృష్టి స్థితి లయకార్యాలన్నీ కూడా వారే నిర్వహిస్తూ ఉంటారు. వేదశాస్త్ర పురాణాల ఆధారంగా పండితులు వేదవేత్తలు త్రిమూర్తులు సనాతులు అని, అలాగే పురాతన దేవతలని అందరూ చెబుతున్నటువంటి విషయం. మరి వీరిని మించినటువంటి గొప్ప దైవం లేదని కూడా అంటారు. ఈ ముగ్గురు కూడా ఒకే మూర్తి యొక్క భిన్న రూపాలని కూడా అంటారు. మరి త్రిమూర్తులలో విష్ణుమూర్తి సర్వసమర్థుడు, శ్రేష్ఠుడు, మహా తేజస్వి అని కూడా అంటారు. అంతటి గొప్పవాడు ఒకనాడు యోగమాయకు వసుడై గాఢ నిద్రలోకి వెళ్ళారు అని మీరే చెప్పారు. అసలు యోగమాయకు వసుడై విష్ణుమూర్తి గాఢ నిద్రలోకి ఎలా వెళ్ళాడు? విష్ణుమూర్తిని వశం చేసుకున్నటువంటి ఆ శక్తి ఎవరు? ఆ శక్తి పేరేమిటి? ఎక్కడ ఎలా ఉంటుంది? ఎలా జన్మించింది? పరమాత్ముడే పరాధీనుడై ఆ శక్తికి వసుడయ్యాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మా సందేహాలను తమ యొక్క జ్ఞానోపదేశంతో తొలగించవలసింది అని కోరారు. అందుకు సూత మహర్షుల వారు శౌనకాదులను చూసి, మహామునులారా, మీకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా పూర్తిగా తీర్చగలిగేవారు ఈ విశ్వంలో ఎవ్వరూ లేరు. బ్రహ్మపుత్రులు సనాతనులు అయినటువంటి నారద కపిల మహామునులు కూడా పూర్తిగా ఇందుకు సమాధానం చెప్పలేరు. అయినప్పటికీ కూడా నా సాయశక్తులా మీ సందేహాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తాను. వేదాలు నారాయణుణ్ణి జగత్ రక్షకుడిగా, జగత్పాలకుడిగా కీర్తిస్తూ ఉన్నాయి. ఆయనను విష్ణువు అని, వాసుదేవుడు అని, జనార్దనుడు అని జనులు స్తుతిస్తూ పూజిస్తూ ఉంటారు. విష్ణువు నాభి నుండి ఉద్భవించినటువంటి కమలం నుండి జన్మించినటువంటి బ్రహ్మదేవుడు ఈ యొక్క చరాచరమైనటువంటి ప్రాణికోటిని సృష్టిస్తూ ఉంటాడు. కైలాసనాథుడైనటువంటి పరమేశ్వరుడు లయకారకుడు. బ్రహ్మ సృష్టించి విష్ణువు పాలించినటువంటి సర్వ జగత్తును పరమేశ్వరుడు తనలో లీనం చేసుకుంటాడు. వీరు కాక సూర్యచంద్రుడు, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు మొదలైనటువంటి దేవతలు సృష్టి స్థితి లయ కార్యాలలో తమ వంతు విధి నిర్వహణాన్ని చేస్తూ ఉంటారు. మీరు గమనించండి, బ్రహ్మలో సృష్టించేటటువంటి శక్తి ఉంది కాబట్టి సృష్టి చేస్తున్నాడు. విష్ణువులో రక్షించి పాలించేటటువంటి శక్తి ఉంది కాబట్టి ఈ సృష్టిని పరిరక్షిస్తున్నాడు. శివుని లయం చేసుకునేటటువంటి శక్తి ఉంది కాబట్టి, అలాగే ఆదిశేషుడు ఆది కూర్మాలకు భూమిని భరించేటటువంటి శక్తి ఉంది. అగ్నికి దహన శక్తి, సూర్యునికి ప్రకాశమైనటువంటి శక్తి, వాయువుకు ప్రేరణ శక్తి, ప్రాణశక్తి ఉన్నాయి. ఈ శక్తులు వీరికి లేకపోతే అసలు వీరు ఏమీ చేయలేరు కదా. విష్ణువులో సాత్విక శక్తి లేకపోతే అతను నిశ్చేష్టుడు. బ్రహ్మలో రాజస శక్తి లేకపోతే ఈ సృష్టిని చేయలేడు. అలాగే శివునిలో తామస శక్తి లేకపోతే లయకార్యం జరగదు. కాబట్టి ఈ యొక్క బ్రహ్మాండ సృష్టి స్థితి వినాశనానికి శక్తియే మూల కారణం. ఈ శక్తి అనేది లేకపోతే త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు ఎవ్వరూ కూడా తమ తమ విధులు నిర్వర్తింప చేయలేరు. ఈ శక్తి సగుణ శక్తి, నిర్గుణ శక్తి అనేటటువంటి రెండు రకాలుగా ఉంటుంది. నిర్గుణ శక్తిని విరాగులు ఉపాసన చేస్తారు. సగుణ రూపాన్ని కోరికలు ఉన్నవారు ఉపాసన చేస్తారు. ధర్మార్థ కామ మోక్షములను ప్రసాదించేది ఈ యొక్క శక్తి స్వరూపిణియే. విధి విధానంగా పూజిస్తే తప్పకుండా అన్ని కోరికలు తీరుస్తుంది. జనులు అజ్ఞానం చేత ఈ పరాశక్తి దేవిని గుర్తించలేకపోతున్నారు. తెలిసినటువంటి జ్ఞానులు కూడా ఇతరులకు అజ్ఞానం బోధిస్తూ ఉన్నారు. కలి ప్రభావం చేత మరికొందరు పాషాండ ధర్మాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. మునులారా, త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఈ యొక్క పరాశక్తిని నిత్యము ధ్యానిస్తూ ఉంటారు. తెలుసా, ఈ తల్లి యొక్క అనుగ్రహం కోసం వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంటారు. అలాగే యజ్ఞ యాగాదులు చేసేది పరాశక్తి కరుణాకటాక్షం కోసమే కదా. కాబట్టి మనందరం కూడా ఎల్లప్పుడూ ఈ యొక్క పరదేవత అయినటువంటి శక్తి స్వరూపాన్నే ధ్యానించాలి, సేవించాలి, అలాగే పూజించాలి. ఇది సర్వశాస్త్రాలు అంగీకరించి చేసినటువంటి నిర్ణయం అని మా గురువైనటువంటి వ్యాసుల వారు నాకు చెప్పారు. నారద మహర్షి మా గురువు గారికి చెప్పారు. నారదునికి బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవునికి విష్ణుమూర్తి బోధించారు. కాబట్టి మీ సందేహాలు వేడండి.
ఇతరుల మాటలు వినకండి. వినినా కూడా మీరు పట్టించుకోకండి. శక్తియే ఆరాధింపదగినటువంటి పరతత్వం అని తప్పకుండా గ్రహించండి. శక్తి లేనటువంటి అశక్తుడు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా మీరు చూసి ఉంటారు. కాబట్టి ఈ జీవులందరూ కూడా ప్రాణులందరిలో ఉన్నటువంటి శక్తిని తప్పకుండా తెలుసుకోవాలి, పూజించాలి. మహామాయ స్వరూపాలివి. సృష్టిని లయం చేసేదానివి, చావు పుట్టుకలు లేనిదానివి, దుష్టులపై కోపగించేదానవు, ఇహపరములందు భక్తిముక్తి ఇచ్చేదానవు, మంగళ స్వరూపిణి అయినటువంటి దేవి, నీకు నా నమస్కారం చేస్తున్నానమ్మా. నీ యొక్క సగుణ రూపం కానీ నిర్గుణ రూపం కానీ నాకస్సలు తెలియదు. లెక్కకు మించినటువంటి అసంఖ్యాకమైనటువంటి నీ యొక్క చరిత్రలు నాకు తెలియవు. నాపై ప్రసన్నురాలివై ఈ యొక్క మధుకైటవులను సంహరించేటటువంటి మార్గాన్ని చూపు అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మధుకైటవుల యొక్క సంహారానికి చేసినటువంటి దేవీ స్తుతి ఇది అని సూత మహర్షి వారు చెప్పగా, శౌనకాది మునులు ఆదిపరాశక్తి యొక్క మహత్యం విన్న తరువాత సూత మహర్షిని, మహర్షి, మీరు ఆ అమ్మ గురించి చెబుతూ ఉంటే వినాలి అని మాకు ఎంతో కుతూహలంగా ఉంది. కాబట్టి ఆ దేవి యొక్క మహిమల గురించి తెలిపేటటువంటి కథ ఏదైనా ఉంటే చెప్పండి. అలాగే మా మనసుకు వాటిని వినాలి అని ఎంతగానో ఉంది అని చెప్పి అడగగా, అందుకు సూత మహర్షుల వారు ఈ విధంగా అంటారు. నా జన్మ పావనం అవుతుంది, తప్పకుండా చెబుతాను, విని ఆలకించండి అంటూ దేవి యొక్క బీజాక్షర మహిమను తెలిపేటటువంటి సుదర్శనుడి కథ ఈ విధంగా చెప్పసాగాడు. అయోధ్య రాజధానిగా కోసల రాజ్యాన్ని ధ్రువసంధి అనేటటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ధర్మంగా పరిపాలన సాగేటటువంటి ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉండేవారు. ధ్రువసంధి పరాక్రమాలు లోక ప్రసిద్ధం అవడంతో శత్రుభయం, చోరభయం ఆ రాజ్యంలో ఎప్పుడూ ఉండేది కాదు. ధ్రువసంధికి 2 భార్యలు. పెద్ద భార్య పట్టమహిషి మనోరమ అయితే రెండవ భార్య లీలావతి. ఆ రాజు 2 భార్యలతోనూ సకల సుఖాలను అనుభవిస్తూ ఉండేవాడు. పెద్ద భార్య మనోరమకు కొంతకాలానికి సుదర్శనుడు అనేటటువంటి కుమారుడు జన్మించాడు. మరో నెలకు రెండవ భార్య లీలావతికి శత్రుజిత్తు అనేటటువంటి పుత్రుడు జన్మించాడు. అయితే వారిద్దరికీ కూడా జాతకర్మలు చేశారు. ఇద్దరికీ విద్యాభ్యాసం సాగుతూ ఉండేది. శత్రుజిత్తు చిన్నతనంలోనే మంచి మాటకారిగా తయారై అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉండేవాడు. ఇక పెద్దవాడైనటువంటి సుదర్శనుడు గౌరవ మర్యాదలతో అందరినీ కూడా ఆకట్టుకునేవాడు. కాబట్టి తండ్రికి ఎక్కువగా శత్రుజిత్తు మీద ఎంతో ప్రీతి. కొంతకాలం గడిచిన తరువాత ధ్రువసంధి వేట నిమిత్తమై అడవికి వెళ్ళాడు. అనేకమైనటువంటి క్రూర మృగాలను వేటాడుతూ ముందుకు వెళుతూ ఉన్నాడు. అలా వెళుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక వెదురు పొద నుండి సింహం రాజు మీదకు వస్తుంది. ఇక రాజు ఎలాగోలాగా తట్టుకొని కత్తితో ఎదురుదాడి చేస్తాడు. సింహం పంజా విసురుతుంది. ఇరువురు కూడా పోరాడసాగారు. అటు సింహం, ఇటు రాజు ఒకేసారి మరణించారు. ఈ వార్త అయోధ్య చేరడంతో రాజగురువు వశిష్ఠుడు మంత్రి సేనాధిపతులతో అక్కడికి వస్తాడు. ధ్రువసంధికి అక్కడే అంత్యక్రియలు చేసి అయోధ్యకు తిరిగి వస్తారు. అందరూ కూడా సమాలోచనలు జరిపి రాజుగారి పెద్ద కొడుకైనటువంటి శాంత స్వభావుడైనటువంటి సుదర్శనుణ్ణి రాజును చేద్దామని చెప్పి నిర్ణయానికి వస్తారు. అల్లుడి మరణ వార్త తెలియడంతో పెద్ద భార్య మనోరమ తండ్రి సూరసేనుడు, చిన్న భార్య లీలావతి తండ్రి యుధాజిత్తు తమ యొక్క సేనలతో అయోధ్యకు వస్తారు. యుధాజిత్తు సుదర్శనుడికి పట్టాభిషేకం ఒప్పుకోకుండా తన మనవడైనటువంటి శత్రుజిత్తునే రాజును చెయ్యాలని చెప్పి పట్టుబడతాడు. ఇక సూరసేనుడు ధ్రువసంధి పెద్ద కొడుకు తన మనవడు సుదర్శనుణ్ణే రాజును చెయ్యాలని చెప్పి రాజ సాంప్రదాయాన్ని పాటించాలి అని అంటాడు. మాట పెరిగి సూరసేనుడు యుధాజిత్తు యుద్ధానికి సిద్ధమవుతారు. అలా అయోధ్య బయట రణరంగంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి ఆ యుద్ధంలో సూరసేనుడు మరణిస్తాడు. యుధాజిత్తు విజయాన్ని సాధిస్తాడు. విషయం తెలుసుకున్నటువంటి మనోరమ దుఃఖిస్తుంది. తన కొడుకు సుదర్శనుని కూడా తప్పకుండా యుధాజిత్తు చంపేస్తాడని చెప్పి నమ్మకస్తుడైనటువంటి మంత్రి సలహాతో సుదర్శనుని వెంటబెట్టుకొని తండ్రి సూరసేనుడి యొక్క అంత్యక్రియలు చేసేందుకు వెళుతున్నానని చెప్పి సవతి లీలావతికి చెప్పి అయోధ్య రహస్య మార్గాన్ని విడిచి బయలుదేరి వెళుతుంది. యుద్ధభూమిలో తండ్రి కళేబరాన్ని చూసి ఎంతో దుఃఖించి అంత్యక్రియలు చేయించి గంగా తీరం వైపు బయలుదేరి వెళుతుంది. అలా చిన్న తెప్పలో గంగానది తీరం దాటి భరద్వాజ ఆశ్రమానికి చేరుకుంటుంది. అక్కడ భరద్వాజ మహర్షి ఆశ్రయం ఇచ్చి వారి వివరాలన్నీ కూడా తెలుసుకుంటాడు. ఆ తరువాత తమ యొక్క ఆశ్రమానికి శరణు కోరి వచ్చామని తెలుసుకొని వారిని కాపాడుతాడు. భరద్వాజ మహర్షి వారికి శరణు అభయాన్ని ఇచ్చి ఆశ్రమంలో సురక్షితంగా ఉండమని చెబుతాడు. ఇక అక్కడ మనోరమ అలాగే సుదర్శనుడు
వారితో పాటు వచ్చినటువంటి మంత్రి అక్కడ తలదాచుకొని ఉంటూ ఉండేవారు. అక్కడ అయోధ్యకు వచ్చినటువంటి యుధాజిత్తు అంతఃపురం అంతా కూడా సుదర్శనుని చంపాలని వెతుకుతూ ఉంటాడు. సుదర్శనుడు మాత్రం కనిపించకపోయేసరికి చారులను వాడి యొక్క జాడను తెలుసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. అలా ఒక శుభముహూర్తాన తన మనవడైన శత్రుజిత్తుకు పట్టాభిషేకం చేసి రాజుగా ప్రకటిస్తాడు. ఇక రాజ్యమంతా కూడా ఉత్సవాలు చేయిస్తాడు. ప్రజలు మాత్రం లోలోన సుదర్శనుని తలుచుకొని బాధపడుతూ ఉండేవారు. యుధాజిత్తు కొంతకాలం అయోధ్యలో ఉండి మనవడి యొక్క పరిపాలనను పటిష్టం చేసిన తరువాత తిరిగి అక్కడి నుండి ఉజ్జయినికి వెళ్ళిపోతాడు. అలా కొన్నేళ్లకు చారుల ద్వారా సుదర్శనుడు మనోరమ భరద్వాజ ఆశ్రమంలో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. వారిని చంపేయాలని చెప్పి యుధాజిత్తు సేనలతో కలిసి భరద్వాజ ఆశ్రమానికి చేరుకుంటాడు. ఇక అక్కడికి చేరుకున్న తర్వాత భరద్వాజ మహర్షి ఆమెను నిశ్చితంగా ఉండమని చెప్పి యుధాజిత్తుతో నీవు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే తిరిగి వెళ్ళిపోమని చెప్పి ఆదేశిస్తాడు. లేదంటే నా యొక్క శాపానికి నీవు తప్పకుండా గురి అవ్వాల్సి వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. యుధాజిత్తు తన మంత్రులతో చర్చిస్తాడు. సుదర్శనుడిని వదిలేస్తే పెరిగి పెద్దవాడై శత్రుజిత్తుకి శత్రువు అవుతాడు కదా అని చెబుతాడు. ఇక మంత్రులందరూ కలిసి భరద్వాజ మహర్షి శాపానికి గురికాకుండా తిరిగి మన నగరానికి వెళ్ళిపోదామని చెబుతారు. ఇక భవిష్యత్తులో జరిగేది ఇప్పుడు అనవసరం, మహర్షి కోపానికి బలి కావడం మంచిది కాదు అని చెప్పి సలహా ఇస్తారు. ఇక యుధాజిత్తు అందుకు అంగీకరించి తిరిగి ఉజ్జయినికి వెళ్ళిపోతాడు. ఆ తరువాత సుదర్శనుణ్ణి భరద్వాజుడు దగ్గరకు తీసుకొని సుదర్శన, నీవు తప్పకుండా మంచి యోగం నీకు సిద్ధించాలి అంటే నీవు మహామాయ అయినటువంటి ఆ యొక్క ఆదిపరాశక్తి యొక్క నామాన్ని అలాగే ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొంది తీరాలి. అలా పొందాలి అంటే నేను నీకు ఒక మంత్రోపదేశాన్ని చేస్తున్నాను. దీనిని నీవు భక్తి శ్రద్ధలతో పఠించు. తప్పకుండా నీకు మంచి యోగాన్ని ప్రసాదించి ఆ అమ్మ నీకు అనుగ్రహాన్ని కలిగిస్తుంది అని చెప్పి సుదర్శనుడికి మంత్రోపదేశాన్ని చేస్తాడు భరద్వాజుడు. ఆ తరువాత ఆడుతున్న, చదువుతున్న, నిద్రపోతున్న 24 గంటలు కూడా ఆ యొక్క బీజాక్షర మంత్రోపదేశాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు సుదర్శనుడు. ఆ మంత్రజపానికి గురువు లేడు, ఛందస్సు లేదు, ధ్యానం లేదు, న్యాసం లేదు. అప్రయత్నంగా సుదర్శనుడి మనసులో నిరంతరం ఆ జపం సాగుతూ ఉండేది. అలా 11 ఏళ్ళు రావడంలో ఆశ్రమంలో మునులందరూ కూడా సుదర్శనుడికి ఉపనయనం చేశారు, వేదాభ్యాసం చేశారు, ధనుర్వేదం నేర్పించారు, నీతి న్యాయ శాస్త్రాలు అన్నీ కూడా నేర్పించారు. బీజాక్షర జపం వలన అన్ని విద్యలు కూడా క్షణాలలోనే సుదర్శనుడికి వచ్చేస్తూ ఉండేవి. సకల విద్యలు, కళలు, శాస్త్రాలలో నైపుణ్యం సంపాదించేవాడు. శూరత్వంతో పాటు అందమైనటువంటి రూపం కూడా వచ్చింది. చుట్టుపక్కల రాజ్యాలలో సుదర్శనుడి గుణగణాలు, అందచందాలు, ధైర్య పరాక్రమాలు వ్యాపించి ప్రసిద్ధుణ్ణి చేశాయి. అలా ఒకనాడు రక్తాంబరధారిణి, రక్తవర్ణ, రక్త సర్వాంగభూషణ, వైష్ణవ శక్తిగా గరుడ వాహనంపై శ్రీదేవి సుదర్శనుడికి ఒకరోజు ఏకాంతంలో దర్శనమిస్తుంది. సుదర్శనుడు జగదంబకు నమస్కారం చేసి స్తుతిస్తాడు. దేవి ప్రసన్నమైనటువంటి వదనంతో త్వరలోనే కళ్యాణం, రాజ్యప్రాప్తి కలుగుతుందని ఆశీర్వదించి అమ్మ అదృశ్యమవుతుంది. అలా కొంతకాలానికి నదీ తీరాన విహరిస్తున్నటువంటి సుదర్శనుడికి ఒక దివ్యమైనటువంటి ధనస్సు, బాణాలు ఉన్నటువంటి తునీరము, వజ్ర కవచము లభిస్తాయి. దేవి యొక్క ప్రసాదం అని చెప్పి ఆ సుదర్శనుడు స్వీకరించి వాటిని ధరిస్తాడు. సుదర్శనుడు చేస్తున్నటువంటి బీజాక్షర జపమహిమతో ప్రతిరోజు కూడా రాత్రి కలలో దేవి యొక్క దర్శనం పొందుతూ ఉండేవాడు. ఆమెకు సేవలు చేస్తూ ఉండేవాడు. అలా ఉండగా అదే రాజ్యానికి చెందినటువంటి కాశీరాజు అనేటటువంటి ఒక రాజు ఎంతో బల పరాక్రమవంతుడు. అతనికి శశికళ అనేటటువంటి కుమార్తె ఉండేది. ఆమె రూప యవ్వనమైనటువంటి సంపన్న గుణవతి. సుదర్శనుడి యొక్క అందచందాలు, గుణగణాలు, పరాక్రమాలు గురించి విని అయోధ్య రాజకుమారుడు అని తెలిసి ప్రేమ పెంచుకొని వివాహమాడాలని చెప్పి అనుకుంటుంది. ఇక అదే రోజు రాత్రి ఆమె కలలో జగదంబ కనిపించి, సుదర్శనుడు నా భక్తుడు, అతన్ని వరించి వివాహమాడవలసింది, అలాగే ఆ విధంగా నీకు వివాహమాడితే అంతా మంచి జరుగుతుంది, నీ కోరికలన్నీ తీరుతాయని చెప్పి వరాన్ని ఇచ్చి అమ్మ అంతర్ధానమైంది. నిద్రలేచినటువంటి శశికళ ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. కన్న తల్లి, చెలికత్తెలు అంత ఆనందానికి కారణం ఏమిటి అని అడిగినా కూడా సిగ్గుతో నవ్వి తల వంచుకుంది, కానీ ఏమాత్రం చెప్పలేదు. అలా ఒక రోజున చెలికత్తెలతో వనంలో పువ్వులు కోస్తూ ఉన్నటువంటి శశికళకు భరద్వాజ ఆశ్రమం నుండి వస్తున్నటువంటి బ్రాహ్మణుడు కనిపిస్తాడు. శశికళ నమస్కరించి ఆశ్రమ విశేషాలను అడుగుతుంది.
బ్రాహ్మణుడికి శశికళ మనసులో ఉన్నటువంటి మాట తెలిసిందో ఏమో కానీ ఆమెతో భరద్వాజాశ్రమంలో అయోధ్య రాజు ధ్రువసంధి మనోరమల కుమారుడు సుదర్శనుడు ఉన్నాడు. అందం పరాక్రమం కలిపి బ్రహ్మ ఆ యువకుణ్ణి సృష్టించాడు. నా మనసులో మాట చెబుతున్నాను, మరోలా అనుకోవద్దు. నీకు అతను సరిజోడు. అలాగే అతనికి నీవు, మీ ఇద్దరూ కూడా వివాహం తప్పకుండా చేసుకోవాలి. జగదంబ ఆదిపరాశక్తి యొక్క కోరిక అది అని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక శశికళ విరహ వేదనం మరింత పెరిగి రాజభవనం అంతా కూడా తెలిసిపోతుంది. ఎన్ని ఉపచారాలు చేసినా ఫలితం కనిపించడం లేదు. కాశీరాజుకు కూతురు యొక్క పరిస్థితి తెలిసి పండితుల, మంత్రుల, వైద్యుల యొక్క సలహాతో కూతురు వివాహానికి స్వయంవరం ప్రకటించారు. శశికళకు జరుగుతున్నటువంటి స్వయంవరం సంగతి తెలుసుకున్నటువంటి సుదర్శనుణ్ణి అతను ప్రేమిస్తున్నటువంటి విషయం చెలికత్తె ద్వారా తల్లికి చెప్పగా తల్లి వైదర్భి భర్త కాశీరాజుకు చెబుతుంది. రాజ్యం కోల్పోయి భరద్వాజ ఆశ్రమంలో ఆశ్రయం పొందినటువంటి సుదర్శనుడికి ఇచ్చేటటువంటి ప్రసక్తే లేదు. స్వయంవరానికి వచ్చేవారుడు ఒకరిని వివాహం చేసుకోవాల్సిందే అని అంటాడు కాశీరాజు. తండ్రి మాట తల్లి ద్వారా విన్నటువంటి శశికళ తాను సుదర్శనుని తప్ప వేరే వారిని చేసుకోనని ఖచ్చితంగా చెబుతుంది. ఒక వేద పండితుణ్ణి పిలిచి అతనిని భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి, రాకుమారా, నేను వరించాను, ఇది జగదంబ యొక్క సంకల్పం కూడాను. కలలో ఆమోదం తెలిపి ఆమెనే ఆశీర్వదించింది. మీరు స్వయంవరానికి వచ్చి నన్ను వివాహమాడండి అని సుదర్శనుడికి చెప్పమని చెప్పి సందేశం పంపిస్తుంది. కుమార్తె నిశ్చయం తెలిసినటువంటి కాశీరాజు ఆలోచనలో పడతాడు. శశికళ సందేశం విన్నటువంటి సుదర్శనుడు స్వయంవరానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంటాడు. ఇక నిషాదరాజు రథాన్ని ఏర్పాటు చేస్తాడు. భరద్వాజ మహర్షి అనుమతి తీసుకొని ఆశీర్వాదాన్ని పొంది సుదర్శనుడు తల్లి మనోరమతో కలిసి రథంలో కాశీకి బయలుదేరి వెళతాడు. కాశీరాజు సుదర్శనుడికి స్వాగతం పలికి తగినటువంటి విడిది ఏర్పాటు చేస్తాడు. వివిధ దేశాల నుండి రాకుమారులు చాలామంది ఆ స్వయంవరానికి వస్తారు. యుధాజిత్తు మనవడు శత్రుజిత్తుని వెంట తీసుకొని అక్కడకు వస్తాడు. రాకుమారుల మధ్య సంభాషణలతో సుదర్శనుడు తల్లితో కలిసి స్వయంవరానికి వచ్చాడు అనేటటువంటి విషయం తెలుస్తుంది. రాజ్యం లేనివాడిని శశికళ ఎలా వరిస్తుంది అని అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. యుధాజిత్తు కల్పించుకొని స్వయంవరంలో సుదర్శనుని చంపి తీరుతాను. కాశీరాజు స్వయంవరాన్ని ప్రకటించిన తర్వాత మా అమ్మాయి శశికళ సుదర్శనుని ఇష్టపడుతుంది, అలాగే తనే స్వయంవరానికి రమ్మని చెప్పి ఆహ్వానం కూడా పంపించింది, తను వచ్చి విడిదిలో ఉన్నాడు అని చెబుతాడు. ఇక కాశీరాజు యొక్క అభిప్రాయం విన్న తర్వాత రాకుమారులందరూ కూడా సమాలోచన జరిపి సుదర్శనుని పిలిపిస్తారు. సుదర్శనుడు వస్తాడు. వారు అతనితో, మేము ఆహ్వానంపై సేనలతో వచ్చాము. నీ సోదరుడు శత్రుజిత్తు కూడా తన తాత యుధాజిత్తు సేనలతో కలిసి వచ్చాడు. వారు నిన్ను చంపాలి అని అనుకుంటున్నారు. నీవు ఒంటరిగా వచ్చావు, ఏం చేయాలి అని అనుకుంటున్నావు చెప్పు అని అడుగుతారు. అప్పుడు సుదర్శనుడు, ఆదిపరాశక్తి అయినటువంటి వైష్ణవి అమ్మవారు నాకు కలలో కనిపించారు. ఆమె యొక్క ఆదేశంతో రాజకుమారి పిలవగా ఇదిగో నేను ఇలా వచ్చాను. ఏం జరిగినా కూడా నేను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. జగదంబే అన్నీ చూసుకుంటుంది అని అంటాడు. జగదంబ మాటపై వచ్చాను అన్నటువంటి మాటకు రాకుమారులలో పరివర్తన వచ్చింది. సుదర్శన, నీ మాట నమ్ముతున్నాము. అమ్మ అనుగ్రహం నీకుంది. కానీ యుధాజిత్తు నిన్ను చంపాలి అని అనుకుంటున్నాడు కదా, ఇక ఆ తరువాత నీ ఇష్టం అని అంటారు. వారి మాటలు విన్నటువంటి సుదర్శనుడు, ఆ దేవి యొక్క దయ నాకెప్పుడు ఉంటుంది, కాబట్టి ఏమీ జరగదు, మీరు నిశ్చితంగా ఉండండి అని చెప్పడంతో అందరూ రాకుమారులు కూడా తమ తమ విడిది మందిరాలకు వెళ్ళిపోయారు. రాకుమారులందరూ కూడా రాజసభలోకి వచ్చి ఆసీనులై ఉంటారు. కాశీరాజు కుమార్తెను పిలిచి, నీకు నచ్చినటువంటి రాకుమారుని వరించి వివాహమాడు అని పలుకుతాడు. శశికళ నమస్కరించి, తండ్రి, నేను రాకుమారుల మధ్యకు వెళ్ళలేను. సుదర్శనుని వరించాను. దేవీమాత యొక్క దయతో అతన్నే పెళ్లాడతాను. మంచి ముహూర్తం ఏర్పాటు చేసి వివాహం చేయండి అని చెబుతుంది. కాశీరాజుకు కూడా కూతురి మాట సమంజసం అనిపిస్తుంది. ఏదైతే అదయిందని చెప్పి ఒంటరిగానే సభాభవనానికి వెళ్ళి అక్కడ ఆసీనులై ఉన్నటువంటి రాజకుమారులకు నమస్కరించి, రాకుమారులారా, నా కుమార్తె స్వయంవరానికి రానంది. నేను ఆమె తల్లి ఎంత చెప్పినా కూడా వినడం లేదు. నన్ను క్షమించండి. మీకు రత్నాలు, ఏనుగులు, ఆభరణాలు, వస్త్రాలు సమర్పిస్తాను. మీరు మరలా తిరిగి మీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోండి అని వేడుకుంటాడు. ఇక ఆ రాకుమారులందరూ కూడా లేచి నిలబడతారు. ఒక్క యుధాజిత్తు మాత్రం కోపంతో, రాజా, స్వయంవరానికి మాకందరికీ కూడా ఆహ్వానాలు పంపించి రప్పించావు కదా, ఇప్పుడు మీ అమ్మాయిని ఆ సుదర్శనుడికి కట్టబెట్టాలని స్వయంవరం లేదంటున్నావు. ముందు నేను చంపి ఆ తరువాత సుదర్శనుడిని తప్పకుండా చంపుతాను.
నా మనవడైనటువంటి శత్రుజిత్తుతో నీ కూతురు వివాహం చేస్తాను. 5 నిమిషాలు సమయాన్ని ఇస్తున్నాను. నీ భార్య కూతురు మంత్రులతో ఆలోచించి చెప్పు అని చెబుతాడు. అప్పుడు కాశీరాజు దిక్కుతోచక భార్య వద్దకు వెళ్ళి విషయాన్ని చెబుతాడు. ఆమె శశికళ దగ్గరకు వెళ్ళి స్వయంవరానికి వచ్చి ఎవరినో ఒకరిని వరించి వివాహం చేసుకో. అక్కడి వారందరూ కూడా అలా జరగకపోతే సుదర్శనుణ్ణి మీ నాన్నను చంపి బలవంతంగా శత్రుజిత్తుకిచ్చి నీ వివాహం చేస్తామని చెబుతున్నారు అని చెబుతుంది. తండ్రి కూడా రక్తపాతం ఆపడానికి ప్రేమను త్యాగం చేయమని చెబుతాడు. ఇక శశికళ తల్లిదండ్రులు చెప్పింది ప్రశాంతంగా మౌనంగా వింటుంది. దృఢ నిశ్చయానికి వచ్చి, తండ్రి, దేవి యొక్క ఆశీస్సులు నాకు సుదర్శనుడికి ఉన్నాయి. నీకు భయంగా ఉంటే నన్ను ఈ రాత్రికే సుదర్శనుడికి ఇచ్చి వివాహం చేసి పంపించు. అతనితో కలిసి రథంపై నగరం వదిలి వెళ్ళిపోతాను. మా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని చెబుతుంది. ఇక కూతురి మాటలలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం కాశీరాజుకు ధైర్యం కలిగిస్తుంది. ఆమె చెప్పినట్లు చేసేందుకు నిశ్చయించుకుంటాడు. రాజసభకు వెళ్ళి నమస్కరించి, రాకుమారులారా, స్వయంవరం రేపు జరుగుతుంది. ఈరోజు మీ విడిది గృహాలకు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రేపటికి మా అమ్మాయిని ఒప్పించి స్వయంవరం జరిపిస్తాను అని చెబుతాడు. ఇక రాకుమారులందరూ కూడా అందుకు అంగీకరించి తమ విడిది మందిరాలకు వెళ్ళిపోతారు. ఆ రాత్రి పురోహితులను రప్పించి రహస్యంగా తన భవనంలో సుదర్శనుడికి శశికళకు ఇచ్చి వివాహం జరిపిస్తాడు. అలా వెంట వెళ్లేందుకు 200 చొప్పున రథాలు, ఏనుగులు, అశ్వాలు, బాణాలతో సైనికులను బహుకరిస్తాడు. ఇక కాశీరాజు సుదర్శనుడు తల్లైనటువంటి మనోరమ వద్దకు వెళ్ళి, దేవి యొక్క అనుగ్రహం ఉందని చెప్పి ఈ కళ్యాణం చేశాను. మీ మనసులో కోరిక ఏదైనా ఉంటే చెప్పండి, తప్పకుండా తీరుస్తాను అని అంటాడు. మనోరమ ఆయనతో, మహారాజా, కూతురి కోరిక మన్నించి ఇంతమంది బలవంతులైనటువంటి భూపతులను కాదని రాజ్యం లేనటువంటి మా అబ్బాయితో వివాహం చేశారు. మీ ధైర్యానికి నేను అభినందిస్తున్నాను. పరమాంబిక దయతో మా రాజ్యం లభిస్తుంది. మీ కూతురు సుఖపడుతుంది అని పలుకుతుంది. ఇక స్వయంవరానికి వచ్చినటువంటి రాకుమారులందరూ కూడా నగరం బయట విడిది గృహాలలో ఉంటారు. సుదర్శనుడికి శశికళకు వివాహం జరిగింది అనేటటువంటి విషయం వారికి కూడా తెలుస్తుంది. కాశీరాజు నగర ద్వారాలు మూసివేసి తను ఒక్కడే రాజకుమారుల దగ్గరకు వెళ్ళి, మా అమ్మాయి రాత్రికి రాత్రే సుదర్శనుని వివాహం చేసుకుంది, మమ్మల్ని క్షమించండి, మీరంతా వచ్చి పెళ్లి భోజనం చేసి వారిని కూడా ఆశీర్వదించండి అని కోరుకుంటాడు. ఇక రాకుమారులందరూ కూడా, కాశీరాజా, మీ అమ్మాయి వివాహం జరిగిపోయింది, మేము మా రాజ్యాలకి తిరిగి వెళ్ళిపోతున్నాము. మీరు పెళ్లి తర్వాత కార్యక్రమాలు ఏవో ఉంటాయి కదా, వాటిని చూసుకోండి అని చెప్పడంతో కాశీరాజు వీరందరూ కూడా ఏదో ఆలోచనలో ఉన్నారు అని నగరంలోకి వచ్చినటువంటి సైనిక రక్షణ పెంచుతాడు. కాశీరాజు అనుకున్నట్లుగానే యుధాజిత్తు నాయకత్వంలో రాకుమారులు సుదర్శనుడు, శశికళ భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి దోవలో దారి కాచారు. సుదర్శనుణ్ణి, మనోరమను చంపి శశికళను అపహరించాలి అనేది వారి యొక్క పన్నాగం. అలా చారుల ద్వారా పసిగట్టినటువంటి సుబాహుడు పెళ్లి తర్వాత కార్యాలు ముచ్చట్లు అన్నీ చెప్పి 6 రోజులు నగరం లోపల ఉంచేశాడు. చివరకు సుదర్శనుడు బలవంతం చేయడంతో కొద్ది సైన్యంతో వారిని ముందుకు పంపించి వెనుక చతురంగ బలాలతో తాను బయలుదేరి వెళ్ళాడు. ఆ భీకరమైనటువంటి యుద్ధంలో సుదర్శనుడికి అలాగే కాశీరాజుకు వారితో యుద్ధం చేసేటటువంటి సేనలు కానీ సైన్యం కానీ లేకపోవడంతో అప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది. దేవీమాత ఆకాశంలో ప్రత్యక్షమైంది. సింహవాహనంపై నానా దివ్యాయుధాలు, దివ్యాభరణాలు, దివ్య వస్త్రాలను ధరించి రాకుమారులందరూ కూడా చూస్తూ ఉండగా అమ్మ ప్రత్యక్షమైంది. సైనికులందరూ కూడా నిశ్చేష్టులయ్యారు. సుదర్శనుడు, శశికళ, మనోరమ దేవీమాతకు నమస్కరించారు. జగన్మాత అనుగ్రహించి వచ్చింది చూడమని చెప్పి మామగారు కాశీరాజుకు చూపించి నమస్కరింపచేశారు. మహారాజా, జగన్మాత ఆదిశక్తి నాకు తోడుగా వచ్చింది, ఇక విజయం మనదే అని చెప్పి ఆదిశక్తికి శిరస్సు వంచి నమస్కరించి కామ బీజాక్షరం క్లీం అని జపించాడు. ఇక జగదంబ వాహనమైనటువంటి సింహవాహనం ఒక్కసారిగా భూమి ఆకాశం దద్దరిల్లే విధంగా గర్జించింది. శత్రు సైన్యం అంతా కూడా దద్దరిల్లి పారిపోయాయి. సుదర్శనుడు తమ యొక్క పరివారంతో శత్రుసేనుల మధ్య నుంచి ముందుకు కదిలాడు. అందరూ కూడా నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు. యుధాజిత్తు శత్రుజిత్తులకు బుద్ధి రాలేదని చెప్పి ఆకాశం నుండి ధనస్సు ద్వారా 2 బాణాలను వారిపై ప్రయోగించింది అమ్మ. శత్రుజిత్తు, యుధాజిత్తు ఇద్దరూ కూడా మరణించారు. కాశీరాజు దేవీమాతను అనేక విధాలా స్తుతించాడు. అమ్మ ప్రసన్నమైనటువంటి వదనంతో వరం కోరుకోమని అడిగింది. అప్పుడు కాశీరాజు అమ్మవారిని కాశీనగరంలో స్థిర నివాసం ఏర్పరచుకొని నన్ను, నా ప్రజలను, రాజ్యాన్ని కాపాడుతూ రక్షించమని కోరాడు. ఆదిశక్తి తదాస్తు అని, భూమండలం ఉన్నంత వరకు ఈ కాశీనగరంలో నేను నివసిస్తూ ఉంటాను అని చెప్పి అభయం ఇస్తుంది.
బీజాక్షర జపాన్ని చేస్తున్నటువంటి సుదర్శనుడితో, సుదర్శన, అయోధ్య నగరం వెళ్ళి సింహాసనాన్ని అధిష్ఠించు, రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించు. నా అర్చన, స్మరణ, పూజలు ఎప్పుడూ మర్చిపోవద్దు. నీకు, నీ ప్రజలకు, నగరానికి రక్షణగా నేనెప్పుడూ ఉంటాను. అష్టమి, నవమి, చతుర్దశి తిథులలో నాకు విశేషమైనటువంటి అర్చనలు జరిపించు. శరత్కాలంలో నవరాత్రి దీక్షలతో మహాపూజలు జరగాలి. చైత్ర, ఆషాఢ, ఆశ్వేజ, మాఘ మాసాలలో మహో ఉత్సవాలు జరిపించు. ప్రతి నెల కృష్ణ చతుర్దశి నాకు ఎంతో ప్రియమైనటువంటి రోజు. ఆ యొక్క రోజు విశేషమైనటువంటి అర్చనలు చేసిన వారిని విశేషంగా నేను అనుగ్రహిస్తాను అని పలికి అమ్మ అంతర్ధానమైంది. ఆ తరువాత దేవి అంతర్ధానం కాగానే రాకుమారులందరూ కూడా తేరుకొని సుదర్శనుడి వద్దకు వచ్చి పాదాభివందనం చేస్తారు. అయోధ్య రాజైనటువంటి సుదర్శన మహారాజు, ఈ రోజు నుంచి మేము మీ యొక్క సామంతులం. మీ అనుగ్రహంతో మాకు కూడా అమ్మ యొక్క దర్శనం లభించింది. నీవు కూడా చెబుతూనే ఉన్నావు, ఆదిశక్తి ఆదేశం మేరకే ఈ స్వయంవరానికి వచ్చాను అని. మేము నమ్మలేదు, కానీ ఇప్పుడు పూర్తిగా మాకు నమ్మకం కలిగింది. దేవి యొక్క మహిమ తెలియజేసి మమ్మల్ని కూడా ధన్యులను చేశావు అని కోరారు. ఇక సుదర్శనుడు వారిని చూసి దేవి యొక్క మహత్యం వివరించడం హరిహరాదులకు కూడా సాధ్యం కానటువంటి పని. ఇక నేనెంత, నాకు తెలిసింది, నేను పొందింది మీకు వివరించాను అని చెప్తాడు. ఈ విధంగా సూత మహర్షుల వారు శౌనకాది మునులందరికీ కూడా దేవి యొక్క మంత్రోపదేశాన్ని పొంది విజయాన్ని సాధించినటువంటి సుదర్శనుడి కథను ఈ విధంగా వివరిస్తాడు. ఆ తల్లి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ, సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.